నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంతకుముందు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎక్కడికి పర్యటించాలన్నా కూడా చెట్లు కొట్టేయాల్సిందే, ఆయనకు పరదాలు కట్టేయాల్సిందే. ఆయన సెక్యూరిటీ అయితే ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే ఇంకా మామూలుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు పులివెందుల్లో తన పర్యటన ఇక్కడ చూస్తే గతంలో చూస్తున్న జగన్మోహన్ రెడ్డినా అనిపిస్తుంది ప్రజలందరికీ. ఎందుకంటే ఈసారి ఎక్కడ చెట్లు కొట్టేయలేదు, ఎక్కడ కూడా పరదాలు కట్టలేదు, జనాల్లోకి వెళ్ళి మరి సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఏమైంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే అసలు ఆయన ఫ్లైట్లో అంటే లైక్ హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద ట్రాఫిక్ జామ్ చేసేవారు, స్తంభించేసేవారు. అండ్ ప్రజల మధ్యలోకి ఒక సభా సమావేశాలకు వస్తున్నా కూడా చెట్లు నరికించేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ప్రజలతోనైతే అసలు మాట మంది వాళ్ళ కష్టాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఈ రోజు పులివెందుల్లో పర్యటన చేస్తున్న సందర్భంగా వెళ్తున్న మనుషుల్ని మాట్లాడడం, వాళ్ళతో సెల్ఫీలు దిగడం. సో ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఇంత అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అది కూడా ఎక్కడంటే తన సొంత ఇలాకా అయిన పులివెందుల్లో. సో ఇప్పుడు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారంటారా? ఖచ్చితంగానండి. మామూలుగా చెట్లు మనకి ప్రాణం పోస్తాయి కదా, మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఇవాళ చెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి రివర్స్లో. ఎందుకంటే చెట్టు ఉంటేనే కదా మనకు ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి ఇవాళ చెట్లు నిజంగా ఆనందంగా ఊపిరి పీల్చుకుంటున్నాయండి. పరదాలు లేకుండా ప్రజలు అంటే చాలా సంతోషంగా వాళ్ళు తిరగగలుగుతున్నారు, ఎటువంటి ఆంక్షలు లేకుండా పులివెందుల్లో. తర్వాత మొన్న నెల్లూరులో కూడా అంతే, అలాగే జరిగింది కదా, పరదాలు ఏమీ లేవు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి లేకుండా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తున్నారంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మొత్తం దుకాణాలు బంద్. తెలుసా మీకు? వ్యాపారులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు బతికేదే వ్యాపారం చేసుకుని. ఈయనకంటే అపనంగా డబ్బులు వస్తాయి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అసలు జనాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా అండి? సరే తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజు 1000 కోట్లు సంపాదించుకున్నాడు కదా, ఇంకా ఈ 5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేస్తాడు అనుకున్నాము, కానీ ఇంత దరిద్రంగా చేశాడేంటి, ఇంకా ఆశ ఏంటి, ఇంత సంపాదించుకోవటం ఏంటి, ఇన్ని ప్యాలెస్లు కట్టుకోవటం ఏంటి, ఇన్ని అవినీతి అక్రమాలు ఏంటని చెప్పుకుంటున్నారు ప్రజలు. తెలుసా అండి మీకు? అంతే కదా. ఇప్పుడు నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకున్నావు. అసలు రాజశేఖర రెడ్డి భయపడేవాడు జగన్మోహన్ రెడ్డికి, మీకు తెలుసా సంగతి? నువ్వు బెంగళూరులోనే ఉండని రాజశేఖర రెడ్డి రానిచ్చేవాడు కాదు, ఎందుకంటే ఈ కొడుకుని భరించలేక. అలాంటి సైకో మనకి ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళా తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మైండ్ గేమ్ ఏ రకంగా చేస్తాడంటే, మీరు చూసారంటే డే 1 నుంచి చంద్రబాబు నాయుడు మీద పడుతున్నాడు. సంక్షేమాలు ఇంకా ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు ప్రత్యేక హోదా అడగలేదు అన్నాడా? ప్రత్యేక హోదా 5 ఏళ్లలో ఎవరు తీసుకురావాలి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఎవరు బీజేపీతో అంటగాగారు ఆ రోజు? కేసీఆర్తో ఎవరున్నారు? ఇక్కడ ఈ రాష్ట్రంతో సత్సంబంధాలు పెట్టుకుని ఇక్కడ రావాల్సిన నిధులు అవన్నీ తీసుకురావాలి కదండి. ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి రావాల్సినవన్నీ తెచ్చుకోవాలా? విభజన చేసి ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోయింది, మొత్తం 10 ఏళ్ళు అయిపోయి మన June 2 తోటి మనకి టైం అయిపోయింది. ఇది ఉమ్మడి రాజధాని కాదు. ఇప్పుడు నేను ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి బిల్డింగ్స్ ఇవ్వమన్నాడు ఆయన. మరి వీటన్నింటి మీద దృష్టి పెట్టి, అంటే ప్రజల కోసం జగన్ అంటాడు కదా, మరి ప్రజల ఆస్తులు ఇవి, ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కూడా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏది పట్టించుకోలేదు. కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలని ఈయన పెద్ద మనిషి సలహా ఇస్తాడు. పైగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం అంటాడు. ఈయన వార్నింగ్ ఏంటి? తాటాకు చెప్పలు కుందేళ్ళు బెదురుతాయా? చంద్రబాబు నాయుడు అన్న కుందేలా? ఈయనంటే పులివెందుల పిల్లి, కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా. ఆయన సింహం అనలేదు, పిల్లి అనలేదు, పులి అనలేదు. ఆయన పని చేసుకుని పోతాడు ఆయన, అంతే. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ గేమ్ ఏ రకంగా స్టార్ట్ చేస్తున్నాడంటే, మీకు కనుక గుర్తుంటే 19కి ముందు ప్రజల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకుని వాళ్ళ తలల్ని విరి బొగ్గల పుణికి చంపేశాడు పెట్టి. మళ్ళా స్టార్ట్ చేశాడు. నిన్నను కడప వెళ్ళాడు, ఆ కార్యకర్తను ఎవడో తెలుగుదేశం వాళ్ళు కొట్టారన్నాడు, అదో నాటకం. వాడి బుగ్గలు పుణికాడు, నిన్నను ముద్దు పెట్టుకున్నాడు, మీరు చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు చూసారంటే. అంటే మొదలు పెట్టాడు. అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళా ప్రజల్లోకి వస్తాడు. నిన్నటి వరకు ప్యాలెస్లో పడుకున్నాడు, ఇప్పుడు ప్రజల్లోకి వస్తాడు. ఎందుకు వస్తాడు? మళ్ళా రేపొద్దున్న రావడానికి రాజకీయాల్లో.
మళ్ళా సీఎం అవ్వాలని ఆశ అన్నమాట. రైట్. అందుకోసం ఇవాళ ఏం చేస్తున్నాడు, నిన్న ప్రజలతో సెల్ఫీలు దిగాడు, కాన్వాయ్ ఆపుకున్నాడు. మరి నిన్నంతా భయం లేదా నీకు? నిన్న ప్రాణ భయం లేదా నీకు? మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు? మరి నిన్నటి వరకు ఎందుకు పరదాలు కట్టేసి ప్రతివాడిని పక్కకు పెట్టేసి భయపడి చచ్చిపోయాడు కదా. నిద్రపోయాడో లేదో కూడా మనకు తెలియదు 5 ఏళ్ళు భయంతో. మరి ఇప్పుడు పులివెందుల్లో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజకీయ అవసరం అన్నమాట. రాజకీయ అవసరం కోసం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇది మంచిదండి. ఏ రకంగా మారినా కూడా ఈ మార్పు మంచిదే ఎవరికి, ప్రజలకి. ఆయన ఎలా ఉన్నా ఎవరికి బాధ లేదు. నెక్స్ట్ ఎలాగా వైసీపీ ఉండదు, అది ప్రజలే చెప్తున్నారు అన్నమాట. మీరు నేను చెప్పట్లా. ప్రజలు విసిగిపోయారు. అసలు ఈ దోపిడీలేంటో, ఈ దురాక్రమణలేంటో, అసలు ఈ భూదందాలేంటో, ఈ ప్యాలెస్లేంటో, ఈ అక్రమాలేంటో ప్రజలకు అర్థం కావట్లే. అయోమయంగా ఉంది అదంతా. అంటే నిజమా అనే ఒక ఆశ్చర్యంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మారటం వల్ల ఇవాళ జరిగే మంచి పని ఏంటంటే మొక్కలు ఊపిరి పీల్చుకుంటాయి, ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు, కాస్త వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తింటారు. ఈ భయం లేకుండా ఇళ్లల్లో దాంకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు స్వేచ్ఛావాయువులతోటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మారటం మంచిదేనండి. ఈ మార్పు ఎప్పటికీ ఉండాలని కోరుకోవాలి మనం. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారా, లేకపోతే నిజంగానే మార్పు వచ్చిందా అనేది ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల ముందు చూస్తే పాదయాత్ర చేశారు, ఓదార్పు యాత్ర చేశారు, అందరితో కలిసి ఉన్నారు, ప్రజలందరితోని. అప్పుడు నమ్మి ఓటేశారు. తీరా చూస్తే ఈ 5 సంవత్సరాలు ఒక్క మనిషిని కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు అంటే ఏమి జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారుతాడండి? ఆయన మారడు, ఆయన రంగులు మార్చుకుంటాడు అంతే. అంటే ఊసరవెల్లిని అన్నది మనం మొన్న కూడా అనుకున్నాము. ఊసరవెల్లి దాని ప్రాణం కాపాడుకోవడం కోసం అది రంగులు మారుస్తుంది అంతే. కాబట్టి మనం ఊసరవెల్లితో మనుషుల్ని పోల్చేద్దాం, ఏడుస్తాయి. ఈ రంగులు వేరు, ఇది రాజకీయ రంగులు అందాం మనం. అవసరాల కోసం రంగులు మార్చుకుంటాడు ఈయన, అవసరాల కోసం ఈయన బుద్ధి మార్చుకుంటాడు. మీకు అర్థమైందా? అంటే అవసరానికి తగినట్టు రాజకీయం చేస్తాడనమాట. అంటే మొత్తం ఇప్పటికీ తన మీద అనేక కేసులు ఉన్నాయి. అండ్ ఈ 10-12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆ బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికా, లేకపోతే తన స్వలాభంలో ఇప్పుడు కొన్ని కేసుల నుంచి తప్పించుకోవడానికా, దేనికోసం మళ్ళీ తాపత్రయం అంతా? అంటే ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఏమి చేయలేరండి. అది కేంద్రంతో ఆయన చూసుకోవాలి. కోర్టులు అయితే వాటి పని అవి చేస్తాయి, సిబిఐ ఈడీ రెడీగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళా రాజకీయంగా తన ఉన్నతిని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి, మళ్ళా ప్రజల్లోకి వచ్చి రేపు పొద్దున ఓట్లు అడుక్కోవడానికి ఈ నాటకాలంతా ఆడుతున్నాడు అంతే ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మక్కర్లేదు ప్రజలు.